శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. మనకి జూలై 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు కదండి. వారాహి నవరాత్రి పూజ ఎలా చేసుకోవాలి, మార్నింగ్ ఎలా చేసుకోవాలి, ఈవినింగ్ ఎలా చేసుకోవాలి, పూజా విధానము, అలాగే అమ్మవారికి 9 రోజులు చేసుకోకపోతే ఇంకొక రోజు ఉందండి, ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే కింద హైప్ బటన్ ఉంటుందండి, లైక్ చేసిన తర్వాత వస్తుంది, హైప్ కూడా చేయండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మంచి మంచి వీడియోస్ ఇంకొంతమందికి సజెషన్ అయితే ఇస్తాయి. అవి సజెషన్ ఇవ్వడం వల్ల కొంతమంది వీడియోలో ఏదో ఒక చిన్న పాయింట్ అనేది నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేనైతే మీకు లైక్ ఇచ్చి హైప్ చేయమంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సరే, జూలై 15వ తారీఖు నుంచి మనకి వారాహి నవరాత్రులు అనేది మనకి స్టార్ట్ అయిపోతాయి. దీన్నే గుప్త నవరాత్రులు అంటారనమాట. ఆషాఢ మాసం కూడా మనకి రేపటి నుంచి, అంటే రేపు అమావాస్య కదా, అమావాస్య పోయిన నుంచి ఆషాఢ మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా అమ్మవార్లకి కొలుస్తూ ఉంటామన్నమాట. గ్రామ దేవతలకి ఎక్కువగా మనము బోనాలు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. అలాగే ముఖ్యంగా వారాహి తల్లికి భూమి నుండి అమ్మవారి భూదేవి స్వరూపంగా కూడా అమ్మవారికి కొలుస్తాం కాబట్టి చక్కగా ఈ 9 రోజులు ఎవరైనా సరే రైతులు ఉన్నట్టుగా అయితే 2 పూటలు దీపారాధన చేసుకొని అక్షతలు పొలాల్లో వేయడానికి చూడండి. అలా వేస్తే చాలా చాలా మంచిగా పంట వస్తుందని మనకి పండితులు చెప్తున్నారు. అంటే అమ్మవారి దగ్గర పూజ చేసిన అక్షతలు సాయంత్రం కానీ మరుసటి రోజు కానీ చక్కగా పొలాల్లో కూడా చల్లితే చాలా మంచిదని చెప్తున్నారనమాట. ఓకేనా? సరే, అయితే మనము పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అయితే మార్నింగ్ లెగవాలండి. అంటే సూర్యోదయానికి ముందే లెగవాలి. లేచిన వాళ్ళు ఆరోగ్యం సహకరిస్తే లెగండి, కొంచెం సూర్యోదయానికి ముందే లేగవండి. లేచిన తర్వాత చక్కగా మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా ఇల్లు గుమ్మలన్నీ మంచి శుభ్రంగా ఉంచుకొని అమ్మవారికి పీఠం వేసుకున్నారనుకోండి, చక్కగా 15వ తారీఖు మార్నింగే ప్రాణప్రతిష్ఠ 7 లోపలే చేసుకోండి. పీఠం పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోండి. కలసం అఖండ దీపం మీరు పెట్టుకోవాలంటే కొంచెం నియమాలు ఎక్కువగా ఉంటాయండి. లేదు అంటే మామూలుగా పీఠం పెట్టుకొని అమ్మవారి పటం పెట్టుకొని దీపాలు అమ్మవారికి నైవేద్యాలు అన్నీ పెట్టుకొని కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఈ తల్లికి నేను కలసం పెట్టనండి. ఒక్క ఆశ్వీజ మాసంలో వచ్చే దేవి నవరాత్రులకే కలసం అఖండ దీపం పెడతానన్నమాట. ఈ తల్లికి అఖండ దీపం పెట్టలేను. ఓకేనా? అందుకోసమే నేను ఇక్కడ అమ్మవారికి పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది క్లియర్గా మీకు చెప్తాను. మార్నింగ్ లేచిన వెంటనే ప్రాణప్రతిష్ఠ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి పంచ ఉపచారాలతో చేసుకోవాలి. గంధం, పుష్పం, నైవేద్యం, ధూపం, దీపం ఇవన్నీ పంచ ఉపచారాలతో చేసుకోవాలి. సాయంత్రము 7 తర్వాత అమ్మవారికి పూజ చేయాలన్నమాట. 7 నుంచి 9:30, 10 లోపు మనం పూజ చేస్తే అమ్మవారికి ఎంత రాత్రి వేళలో పూజ చేస్తే అంత శక్తి అనేది మనకు పెరుగుతుందనమాట. సాయంత్రం మళ్ళీ తప్పకుండా షోడ ఉపచారాలతో అమ్మవారికి 16 ఉపచారాలతో పూజ చేయాలి. మొదటి రోజు మాత్రం గణేషునికి చక్కగా గణేష్ పూజ చేసుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ 9 రోజులు కాపాడు నాయన అనుకొని ముందుగా గణేష్ పూజ చేసుకోవాలన్నమాట. మొదటి రోజే మనం ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు. ఓకేనా? ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనది వేప కొమ్మలు. వేప కొమ్మలు ఇంటి గుమ్మానికి 9 రోజుల్లో మీరు కనీసం ఒక 3-4 రోజులైనా కట్టండి. లేదు వేప కొమ్మలు కట్టకపోయినా సరే చక్కగా ఇంటి గుమ్మానికి మామిడాకులైనా కట్టండి. ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి చక్కగా బియ్యం పిండితో ముగ్గులు పెట్టి దీపాలు కూడా సాయంత్రం వేళలో ఇంటి గుమ్మాల దగ్గర వెలిగిస్తే చాలా చాలా మంచిదనమాట. ఆ తర్వాత ఇగోండి, ఇక్కడైతే నేను ప్రాణప్రతిష్ఠ అయితే పటం పెట్టుకొని చేస్తున్నానండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మట్టి ప్రమిదలు ఉంటే మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించుకోవచ్చు, వెండి ప్రమిదలు ఉంటే వెండి ప్రమిదలతో వెలిగించుకోవచ్చు. అయితే అమ్మవారికి ముఖ్యంగా ఎక్కువగా నైవేద్యాలు పెట్టేవి దానిమ్మ గింజలండి. అమ్మవారికి దానిమ్మ పండు అలా చూపించకుండా చక్కగా ఒలిచి పెట్టండి. అలాగే పానకం మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. పానకంలో మిరియాలు మాత్రం వేసుకోండి, ఏలక పండు ఒకటి వేసుకోండి, అమ్మవారికి నైవేద్యం పెట్టండి. పానకం మాత్రం మార్నింగ్ ఈవినింగ్ అయితే తప్పకుండా పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారికి చిలకడ దుంపలు, చెనక్కాయలు, అలాగే క్యారెట్, పెండలం అని ఉంటుంది అదొకటి. ఆ తర్వాత ఇంకేమంటారు,
చామ దుంపలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చు అనమాట. ఆ తర్వాత మనకి మార్నింగ్ అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంట్లో అంత చక్కగా మనం సర్దుకున్న తర్వాత ఇంటి దగ్గర మాత్రము ప్రశాంతంగా మీరు పూజ చేసుకోవడానికి చూసుకోండి. ఎందుకంటే ఇది ఈవినింగ్ పూజ కాబట్టి అంత వంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకున్న తర్వాత అమ్మవారికి సోడ ఉపచారాలతో రోజు చెయ్యాలి కాబట్టి మనము ఇంట్లో వాళ్ళకి చక్కగా వండి పెట్టిన తర్వాత మనం అమ్మ దగ్గర కూర్చోయండి. అప్పుడు మనకి టెన్షన్ అనేది ఉండదనమాట. ఎందుకంటే మళ్ళీ పూజ అయిన తర్వాత వంట చేయాలంటే మనకి శక్తి ఉండదనమాట, ఓపిక పోతుంది. అమ్మ దగ్గర ఎక్కువసేపు గడపాలంటే ముందుగా మనము చక్కగా అన్నం వండిన వాళ్ళు చక్కగా కూర చారు అన్నం పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ పూజ అనేది కొంచెం లేటుగానే మనం చేస్తాం కాబట్టి మనకి 6:30 ఇలా వంట చేసేయండి. 7 గంటలకి కరెక్ట్గా అమ్మమ్మ దగ్గర కూర్చోడానికి ఏ రోజైతే మీరు అంటే ప్రతిరోజు ఏ టైంకి అయితే కూర్చుంటున్నారో ఆ టైంకే ప్రతిరోజు అమ్మ దగ్గర పూజ చేసుకోవాలన్నమాట. 9 రోజులును ఈ 9 రోజులు అమ్మవారికి అష్టోత్తరాలు ఫస్ట్ గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ గణపతికి పంచోపచార పూజ అయిపోయిన తర్వాత గణపతికి ఈ 9 రోజులు ఎటువంటి విఘ్నాలు కలగకుండా చల్లగా చూడు నాయన అని ఆ స్వామివారికి ధూపం దీపం నైవేద్యం హారతి అంతా ఇచ్చిన తర్వాత అమ్మవారికి పంచోపచారాలు మార్నింగ్ చేసేస్తామన్నమాట. సాయంత్రం మళ్ళీ అమ్మవారికి షోడోపచారాలతో పూజ చేసేటప్పుడు అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోవాలి. వారాహి అష్టోత్తరాలు ఉంటాయండి, ఇప్పుడు గూగుల్లో దొరుకుతున్నాయి. తర్వాత బుక్ కూడా బయట దొరుకుతుంది. బుక్ దొరకకపోతే మనకి యూట్యూబ్లో కొడితే అమ్మవారి అష్టోత్తరాలు వచ్చేస్తాయి అనమాట. ఆ తర్వాత అమ్మవారి ద్వాదశ నామాలు ఉంటాయండి, తప్పకుండా ద్వాదశ నామాలు చదువుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ఈ అంటే మీకు అక్కడి నుంచి లలిత సహస్రనామం వస్తే లలిత సహస్రనామం కూడా చదువుకోండి. కుంకుమ పూజ చేస్తూ లలిత సహస్రనామం చదువుకోండి. అక్కడి నుంచి ఆ పూజ అయిపోద్ది. కథ ఏమీ ఉండదండి ఈ తల్లికి. షోడోపచారాలతో పూజ, అష్టోత్తరాలు, ఆ తర్వాత ద్వాదశనామాలు, ఆ తర్వాత లలిత సహస్రనామం చదువుకోండి. చదివిన తర్వాత ఇక్కడతో పూజ అనేది కంప్లీట్ అయిపోద్ది. అక్కడ మీకు టైం ఉందనుకోండి, మీకు వచ్చినవి ఏవైనా చదువుకోవచ్చు అనమాట శ్లోకాలు. ఆ తర్వాత ఇండ్లు మొత్తం ధూపం ఇవ్వండి. తప్పకుండా అమ్మవారికి ప్రతినిత్యం అమ్మవారికి తాంబూలం సమర్పించండి. అంటే ఆకు చెక్క అలాగే 2 అరటిపళ్ళు కానీ ఒక దాలింబ పండు కానీ ఇలా అమ్మవారికి తాంబూలం సమర్పించండి. మీకు ఈ 9 రోజులు మాకు కుదరదక్క ఒకరోజు మేము పూజ చేసుకోవాలనుకుంటున్నామంటే పంచమి మనకి 19వ తారీఖు వస్తుందనమాట. ఆదివారంతో కలిసి వస్తుంది పంచమి. ఆ రోజు చక్కగా 9 రోజులు చేసినంత ప్రతిఫలం వస్తుందండి అమ్మవారికి. చక్కగా ఆ రోజు ఒక్కరోజు మీరు పూజ చేసినా సరే 9 రోజులు చేసినంత ప్రతిఫలం అయితే వస్తుంది. ఆ రోజు కందదీపం పెట్టుకోండి, ముందే తెచ్చి పెట్టుకోండి కందదీపం. ఎందుకంటే ముందు రోజు మనం వెళ్ళామనుకోండి, రేపు పంచమి అనుకొని మనము ఉండిపోయామనుకోండి, ఆ రోజు మాత్రం అస్సలు దొరకవండి. ఎందుకంటే ముందు రోజే తెచ్చి పెట్టుకోండి కందదీపం అమ్మవారికి చాలా చాలా ఇష్టము. ఆ కంద మనం కొంచెం స్పూన్తో తీసి దానిలో ఆవు నెయ్యి వేసి అమ్మవారికి ఎరుపు ఒత్తి వేసి కందదీపం వెలిగిస్తాం. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వెలిగించిన చాలా చాలా మంచిది. అందులో వచ్చే ఆ కంద నుండి వచ్చే అంటే మనము దీపం వెలిగించేటప్పుడు కంద అనేది కొంచెం వేడవుతుంది కదండి, దాని నుండి వచ్చే వాయువు అనేది చాలా చాలా మంచిది అని మనకి పురాణాలు చెప్తున్నాయి అనమాట. అందుకే కందదీపం మాత్రం ఖచ్చితంగా పంచమి రోజు వెలిగించుకోండి. పంచమి రోజు మాత్రం చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజు మీకు కందదీపం దొరకపోతే కొబ్బరికాయ దీపారాధన అని వెలిగించుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడతో పూజ అయితే అయిపోద్ది. ధూపం మాత్రం ఇంట్లో మొత్తం ఇవ్వాలన్నమాట. ధూపం మొత్తం ఇవ్వండి. పిల్లలకు కొట్టకూడదు, ముఖ్యంగా ఇంట్లో గొడవ పెట్టుకోకూడదు, ఎవరికి మీద చాడీలు చెప్పుకోకూడదు అనమాట. వాళ్ళ మీద వీళ్ళ మీద 9 రోజులు కనీసమైనా సరే వాళ్ళ పొరిగింటికి విరిగింటికి వెళ్ళి ముచ్చట్లు మాత్రం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్